సో ఎలా మేడం ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అనురాధ ఒకప్పుడు ఇంటికే పరిమితమైన ఆమె ఈరోజు ప్రపంచం మొత్తాన్ని చూపిస్తున్నారు. చాలా వరకు మంచి సర్వీస్ ఇచ్చుకుంటున్నారు. అంటే మీ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా. సో తక్కువ బడ్జెట్‌లోనే ఆహ్, ఎక్కువ ప్రదేశాలు ఎలా చూడొచ్చని చెప్పి కూడా మీకు చూపిస్తున్నారు. ఒకసారి మీ గురించి చెప్తారా? హలో అండి. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ సీఈఓ ఫర్ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి. ఇది జస్ట్ 2.5 ఇయర్స్ అయింది ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే సంస్థ స్టార్ట్ అయ్యి. నా ఆఫీస్ అమీర్పేటలో ఉన్నది. బిఫోర్ గోయింగ్ మీరు అడిగే క్వశ్చన్స్కి నేను సమాధానం ఇచ్చే ముందు జస్ట్ గివింగ్ అ బ్రీఫ్ అబౌట్ మై ఇంట్రడక్షన్. ఐఎమ్ వైఫ్ ఆఫ్ అ డాక్టర్ అండి. ఐఎమ్ వైఫ్ ఆఫ్ నవీన్ కుమార్ చెట్టి. హీఈస్ అన్ అనస్థెటిస్ట్ విత్ మ్యాక్సివిషన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండి. సో అందరూ ఏదో ఒకటి చేయాలి. లైఫ్ అన్నాక వీ హ్యావ్ టు ప్రూవ్. ఆ వంటగదికి ఆ ఇంటికి పరిమితం అవ్వకుండా టు కమ్ అవుట్ ఆఫ్ ద షెల్. ఒక రోల్ మోడల్గా నించోవాలి. మా మదర్ ఎంబీఏ చేసి హౌస్ వైఫ్గా ఉంటున్నా కాకుండా మై మదర్ హ్యాస్ అచీవ్ దిస్, ఐ షుడ్ బి రోల్ మోడల్ టు మై కిడ్స్ అని చెప్పి. అంటే ఫీమేల్సే మగవాళ్ళు ఎట్లానో చేస్తారు, బట్ ఆడవాళ్ళు బయటకు వచ్చి వర్క్ చేసి కష్టపడినప్పుడు తన అవుట్పుట్ ఎట్లా ఉంటుంది, ఏదో ఒకటి సాధించాలి, నా కాళ్ళ మీద నేను నించోవాలి అని చూపించడానికి అని చెప్పి నేను ఇది పట్టుదలతో స్టార్ట్ చేశానండి. కరోనా అయిన తర్వాత ఐ హ్యాడ్ అ ప్యాషన్ ఆఫ్ ట్రావెలింగ్ అండి. చాలా ట్రావెల్ చేస్తూ ఉంటాను నేను. సో ఆ ట్రావెల్ చేసినప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. నేను అప్పుడు ఆన్లైన్ వెబ్సైట్లో బుక్ చేసుకునేదాన్ని. నాకు ఏమైనా ప్రాబ్లం వస్తే 10 times కాల్ చేసేదాన్ని, వాళ్ళకి నా రిఫరెన్స్ ఐడి చెప్పేదాన్ని. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ చూసి నేనే ఎందుకు స్టార్ట్ చేయకూడదు టూర్స్ అండ్ ట్రావెల్స్? ఎక్కడెక్కడైతే నేను ఆ ల్యాప్సెస్ చూశానో సర్వీసెస్లో నేనే ఎందుకు ప్రొవైడ్ చేయకూడదు? సో ఆల్రెడీ బికాస్ నాకు ట్రావెలింగ్ మీద ప్యాషన్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా గ్రౌండ్ వర్క్ చేసుకొని ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఏదో పేరుగా ఆర్ఎల్ అని స్టార్ట్ చేసింది కాదండి. ఇట్స్ అ బాండ్, ఇట్స్ అన్ ఎమోషన్ టు మీ అండి. ఆర్ అండ్ ఎల్ ఇస్ నథింగ్ బట్ మై సన్స్ నేమ్ అండి, రిషి చెట్టి అండ్ లక్ష్య చెట్టి. సో ఆర్ఎల్ పేరు ఎందుకు పెట్టాను అంటే నేను ఇచ్చే ప్రతి సర్వీస్ కూడా పిల్లల పేరు మీద పెట్టుకున్నాను కాబట్టి ఎక్కడ కూడా ల్యాప్సెస్ రాకుండా, అక్కడ ఏమన్నా చిన్న చెడ్డ పేరు వచ్చినా నా పిల్లల పేరు మీద పడుతుందని ఒక భయం కాకుండా ఒక రెస్పెక్ట్, బాధ్యతతో నేను ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే సంస్థని స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసినప్పుడు నేను నా ఫ్రెండ్ చేద్దాము, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మేము ఏ రోజు లాభాలు పొంది పెద్ద బిజినెస్ ఉమెన్ అంటే ఎంటర్ప్రెనర్స్ అయిపోవాలి అట్లానేం కాదండి. జస్ట్ సర్వీస్ ఓరియంటెడ్గానే టూర్స్ అండ్ ట్రావెల్స్ స్టార్ట్ చేసామండి. ఈ మధ్యకాలంలో ఎవ్రీ గలీకి ట్రావెల్ కంపెనీ ఉందండి. ఒక షట్టరు, ఒక టేబుల్. మీరు అనుకున్నారు మేడం, టికెట్స్ ఏదో బుక్ చేసుకుంటే మీరు కొంచెం ఇబ్బంది పడ్డారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఫేస్ చేయకూడదు, సో నేనే సొంతంగా పెట్టాలని చెప్పి మీరు అనుకున్నారు. అంత ఈజీ అనుకున్నారా? ఇంత కాంపిటీషన్ ఉంటుంది తెలుసా మీకు? ఇది ఆ రోజు మీకు అనిపించిందా ఇంత కాంపిటీషన్లో మనం అసలు ఈ మార్కెట్లో ఉండగలమా అని? స్టార్ట్ చేసినప్పుడు ఎంత కాంపిటీషన్ ఉంటుందని అనుకోలేదండి. వన్స్ ఐఎమ్ ఇన్ టు ద బ్యాటిల్ చాలా ఫేస్ చేశాను. బట్ ఎక్కడ కూడా నాట్ ఓన్లీ బిజినెస్ పెడితే ప్రాఫిట్సే చేయాలి, లాభాలే చేయాలని కాకుండా సర్వీస్ మీద నేను బేసిక్గా ఫోకస్ చేశానండి. సో ఆ సర్వీస్ ఈరోజు ఈ 2.5 yearsలో ఆర్ఎల్ అన్న యొక్క నా వరల్డ్ని ఇట్ హ్యాస్ క్రియేటెడ్. అంటే విత్ బ్యూటిఫుల్ కలర్స్ అంటే ఎవరో కాదండి, నా క్లయింట్స్ అండి. ఉన్న అందరూ క్లయింట్స్ కూడా చాలా చక్కగా రెస్పాండ్ అవుతూ, ఇప్పుడు ఒక్కసారి బుక్ చేసేసుకున్నారా వెళ్ళిపోయారని కాదండి. మీరు బుక్ చేసుకుంటే మీరు మళ్ళీ నా దగ్గరికే రావాలి. ఎందుకు మీరు నా దగ్గరికి రావాలి? వాట్ ఆర్ ద నా తరఫున ఎక్స్పర్టైజ్ ఏంటి మీకు? ఎవ్రీ స్ట్రీట్కి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు నా దగ్గరికి రావాలి? సో నాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. సో నాలో ప్రత్యేకత చూస్తే మీరు నా దగ్గరికి వస్తారు. సో చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయండి. ఆన్లైన్ వెబ్సైట్స్ కన్నా తక్కువ ప్రైస్తో, ఇంక్లూడింగ్ సిజిఎస్టీ, జిఎస్టీ, ట్యాక్సెస్, సర్ఫీ, మన ఫ్యూల్ ఛార్జెస్ అని ఇవన్నీ కలిపి ఒక ఆన్లైన్లో స్టార్టింగ్లో ఒక ఫేర్ చూపిస్తుంది. ఫైనల్ పేజ్ మీరు పేమెంట్ పేజ్కి వచ్చేసరికి ఇట్ విల్ బి అ వెరీ బిగ్ ఫిగర్. ఆ ఫిగర్కి మ్యాచింగ్ ఉంటుంది. బట్ మేము ఓన్లీ 1 figure ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ కంపేర్ టు ఆన్లైన్ వెబ్సైట్స్ కన్నా తక్కువ ప్రైస్ ఇస్తూ మేము క్లయింట్స్కి బాగా క్లోజ్ అయ్యామండి. టికెట్ ఇచ్చేసామా వాళ్ళు వెళ్ళిపోయారా అని కాదు, వాళ్ళకి ఆ టికెట్ మీద అవగాహన, వాళ్ళకి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా. చాలామంది టికెట్ అయిపోతే టికెట్ ఇచ్చేసినట్టుగా అనుకుంటారు, బట్ దానికి వెబ్ చెక్ ఇన్ అవ్వాలి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో వెబ్ చెక్ ఇన్ ఇచ్చేసి వాళ్ళ బోర్డింగ్ పాస్, ఏ సీట్ ఎలొకేట్ అయింది, లేదు వాళ్ళకి లెగ్ స్పేస్ సీట్ కావాలంటే ఆ సీట్ కాస్ట్ ఎంత, అవన్నీ కూడా ఆన్లైన్లో ఉండే ప్రైజెస్ వేరండి. మళ్ళీ మా దగ్గరికి వచ్చేసరికి బికాస్ వీ హ్యావ్ B2B వెండర్స్ కాబట్టి ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైజెస్తోని మేము బుక్ చేస్తామండి.